కారుకు ఓటేస్తే అభివృద్ధి ఉండదు అంటారు ఇంకా ముఖ్యమంత్రి. అభివృద్ధి ఉండకపోవచ్చు అండి. నెక్స్ట్ జరుగుతుంది కదా, ఈ పథకాలన్న వల్ల అభివృద్ధి వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కారుకు వస్తుంది కాబట్టి ఆయన మార్పు వస్తుంది, ఆయన లోపల మార్పు వస్తుంది కదా రేవంత్ రెడ్డికి. ఈ పథకాలు ఇప్పుడు 400 హామీలు ఇచ్చిండు, 6 పథకాలు అన్నాడు, ఏ పథకం లేదు. ఏమి ఇచ్చిండు? ఒంటరి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, ఆడపిల్లల స్కూటీలు అన్నాడు, నిరుద్యోగులకు వృత్తి అన్నాడు. ఇవన్నీ ఏవి కూడా అమలు చేయలేదు కదా. పైసలు లేవట కానీ ముఖ్యమంత్రి కాదు. ఇక ఆయన ఎప్పుడు అదే అంటున్నాడు, పైసలు లేవంటే ఎవడన్నా ఇస్తాడా? అప్పిచ్చినోడు ఇస్తారా? గవర్నమెంట్ అప్పు లేకున్నా కానీ, ఇప్పుడు లేకున్నా కానీ ఉన్నట్టు బిర్ర ఇచ్చి అప్పు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత ఉంటుంది. నేను పైసలు లేవు అంటే ఎట్లుంటుంది? గవర్నమెంట్ పక్క రాష్ట్రాల్లో ఇస్తారా? ఇండస్ట్రియల్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ప్రతి ఇండస్ట్రియల్ వచ్చి ఇంతకుముందు కేటీఆర్ ఎక్కడనో కొట్లాడి తీసుకొచ్చి మన దగ్గర ఐటీ కానీ అవన్నీ చాలా అభివృద్ధి చేసిరండి. అందుకే కారు గుర్తు కేసీఆర్ రావాలని మేమంతా కోరుకుంటున్నామండి. కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నాం.